శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగంలో ఈరోజు మనం 36, 37 శ్లోకాలను తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపం దర్శించి అపారమైన భక్తితో గద్గద స్వరంతో భయంతో వినమ్రుడై చేతులు మోడ్చి నమస్కరిస్తూ పరమాత్మని అర్జునుడు స్తుతిస్తున్నాడు. ఇక్కడి నుంచి 11 మహాశ్లోకాలతో స్తుతిస్తున్నాడు. స్వామి యొక్క స్వరూపంతో దివ్యమైన అనుభూతి చెంది తత్వజ్ఞానంతో స్తుతిస్తున్నాడు. 36వ శ్లోకం. అర్జున ఉవాచ స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః. ఋషికేశ, ఇంద్రియాలకు అధిపతి అయిన ఓ కృష్ణ, స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యతి అనురజ్యతే. తవ ప్రకీర్త్యా, నీ కీర్తిని లేక నీ నామ సంకీర్తనం చేత జగత్తు ప్రహృష్యతి, జగత్తు మిక్కిలి సంతోషిస్తోంది. అనురజ్యతే, అనురాగంతో పొంగిపోతోంది. స్థానే, ఇది యుక్తమే, ఇది సముచితమే. స్వామి, నిన్ను కీర్తిస్తున్నారు చూడు. అనేక మంది దేవతలు, సిద్ధ పురుషులు, ఋషులు, మునులు నిన్ను కీర్తిస్తున్నారు. ఆ స్తోత్రాలు వింటూ ఈ జగత్తు ఆనందం పొందుతోంది. అంతేకాదు, అనురక్తి, ప్రేమతో పొంగిపోతోంది. నీవు ఆనంద స్వరూపుడవు కాబట్టి నీ గురించి స్తుతిస్తే ఆనందం కలగడం సముచితమే. స్థానే, తగినది సుమా అని. నిన్ను చూస్తే దేవతలు, సిద్ధ పురుషులు నమస్కరించటము సముచితమే. నీ స్తోత్రానికి లోకాలు ఉప్పొంగిపోవడము సముచితమే. రక్షాంసి భీతాని దిశః ద్రవంతి. రాక్షసులు అందరూ భయపడని వారై అన్ని దిక్కులకు ద్రవంతి, పారిపోతున్నారు. నీ నామ సంకీర్తనము విని రాక్షసులు అందరూ భయపడి అన్ని దిక్కులకు పారిపోవడం సముచితమే. సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. మరియు సమస్త సిద్ధ సంఘాలు నీకు నమస్కరిస్తున్నారు. నీ నామ సంకీర్తనములు, నీ స్తోత్రములు విని సిద్ధులు నీకు నమస్కరిస్తున్నారు. ఇది కూడా సముచితమే. అనంతమైన ఆ విశ్వరూపుణ్ణి చూస్తూ దేవతలు, ఋషులు స్తోత్రం చేస్తుంటే రాక్షసులు నలుదిక్కులకు పారిపోతున్నారు. మనం ఎందుకు భగవంతుడిని స్తోత్రం చేయాలి అంటే, భగవంతుడిని బాగా కీర్తిస్తే, స్తోత్రం చేస్తే జగమంతా ఆనందిస్తుంది, అనురక్తి పొందుతుంది. రెండవది, రాక్షస శక్తులు పారిపోతాయి. ఇది స్తోత్రాలకు ఉన్న మహిమ. అందుకే ఇంట్లో భగవంతుడి స్తోత్రాలు చేసిన, చదివిన దుష్టశక్తులు ఉండవు. గుణాలు ఉన్న భగవంతుడిని కీర్తించాలి. ఆత్మజ్ఞానం కలిగిన సిద్ధులు, మహాత్ములు ఆ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని గుర్తించి గౌరవంతో నమస్కరిస్తున్నారు. అర్జున ఉవాచ స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. ఓ ఋషికేశ, శ్రీకృష్ణ, నీ కీర్తిని గానం చేయడం వల్ల ఈ జగత్తు అంతా
ఎంతో ఆనందాన్ని పొందుతోంది మరియు నీ యందు ప్రేమను అనురాగాన్ని పెంచుకుంటోంది. ఇది చాలా సముచితము. దుర్మార్గులైన రాక్షసులు నీ నామస్మరణకు భయపడి అన్ని దిక్కులకు పారిపోతున్నారు. అదే సమయంలో సిద్ధుల సమూహాలన్నీ నీకు భక్తితో నమస్కరిస్తున్నారు. అర్జునుడు మొదట భయకంపితుడై నమస్కారం చేశాడు. కానీ ఇప్పుడు కుదుట పడ్డాక ఆనందంతో నమస్కరిస్తున్నాడు. 37వ శ్లోకం. కస్మాచ్చ తేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికక్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. కస్మాత్ చ తే న నమేరన్ మహాత్మన్. మహాత్మన్ ఓ పరమాత్మ స్వామి, నీకు నమస్కరించకుండా ఎవరు ఉండగలరు? నీ మహత్యం తెలిసిన తర్వాత నీకు నమస్కరించకుండా ఎవరు ఉండగలరు? ఎదురుగుండా స్వామి కనపడగానే దానంతట అదే చేతులు నమస్కారంలోకి వెళ్ళిపోతాయి. మహోజ్వలమైన విగ్రహం కనపడగానే నమస్కరించకుండా ఉండలేము. నువ్వు గొప్పవాడివి, నీకు నమస్కరించకుండా ఎవరూ ఉండలేరు. ఎవరికంటే గొప్పవాడివి అంటే గరీయసే బ్రహ్మణ అపి ఆదికక్తే. ఆ చతుర్ముఖ బ్రహ్మ కంటే గొప్పవాడివి నువ్వు, సర్వశ్రేష్ఠుడివి నువ్వు. ఆదికక్తే, బ్రహ్మదేవుడికే నీవు ఆదివి, నీవు మూలకారకుడవు. బ్రహ్మయే కర్త అనుకుంటాం, కానీ బ్రహ్మకి కూడా కర్తవి నువ్వే. అనంత దేవేశ జగన్నివాస, నువ్వు అనంతుడివి, దేవతలకు ఈశ్వరుడివి, జగత్తుకు నివాసుడవు నువ్వు. త్వం అక్షరం, జగత్తు అంతా నీలో ఉన్న జగత్తుకు అతీతమైన అక్షరుడవు నువ్వు. సదసత్, సత్ అసత్ రెండూ నువ్వే. కార్యము నీవే, కారణము నీవే, ఇదొక అర్థం. ఇంకొక అర్థము స్థూలము నీవే, సూక్ష్మము నీవే. స్థూలము కార్యము, సూక్ష్మము కారణము. సత్ అంటే వర్తమానం, వర్తమానము నీవే. వర్తమానం ఉన్నప్పుడు గతం లేదు, భవిష్యత్తు లేదు. అసత్ అంటే గతం, భవిష్యత్తు. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ నువ్వే. సదసత్ అంటే కార్యకారణాత్మకమైన, స్థూల సూక్ష్మాత్మకమైన, గతం వర్తమాన భవిష్యాత్మకమైన విశ్వాన్ని నువ్వు. అంతేనా? తత్పరం, దానికంటే అతీతుడివి. సంపూర్ణమైన భగవత్ తత్వముతో కీర్తిస్తున్నాడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని. విశ్వంలో విష్ణువుని చూశాడు, విశ్వంగా విష్ణువుని చూచాడు, విశ్వమే విష్ణువు అనుకున్నాడు. చివరికి విశ్వానికి అతీతుడు విష్ణువు అని తెలుసుకున్నాడు. సంపూర్ణమైన స్తోత్రం ఇది. కస్మాచ్చ తేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికక్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. మహాత్మా, బ్రహ్మదేవుని కంటే కూడా మొదటి సృష్టికర్తవు. ఆయన కంటే గొప్పవాడివైన నీకు ఎవరు మాత్రం నమస్కరింపరు? అనంత దేవేశ జగన్నివాస, నీవు సత్ అసత్తులకు కూడా అతీతుడవు, అక్షరుడవు అని అర్జునుడు కీర్తిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మని. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.